కలికి ఇప్పుడు దేశంలో ప్రతి నోట వినిపిస్తున్న మాట. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్తో నిర్మించిన సినిమా. 600 కోట్లతో ఓ సినిమాను రూపొందించాలంటే ఓ వ్యక్తికి తన మీద, తన సృజన మీద ఎంత నమ్మకం ఉండాలి? ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పడుకునే ఇంతమంది పెద్ద నటులను ఒక్క తాటి మీదకి తెచ్చి దర్శకత్వం వహించాలంటే ఎంత ప్రతిభ కావాలి? పైగా ఇదేమీ పదుల కొద్ది చిత్రాల తర్వాత చేసిన సాహసం కాదు. తన మూడో సినిమా. ఇది నాగ్ అశ్విన్ కథ. నాగ్ అశ్విన్కి పేదరికపు కష్టాలు లేకపోవచ్చు, గుండెని పిండేసే బాధలు తను పడకపోవచ్చు. అలాంటి సవాళ్లు దాటితేనే అసలైన జీవితం అనుకోవడానికి లేదు. తన ప్యాషన్ కోసం తప్పిస్తూ అందిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో నాగ్ అశ్విన్ జీవితం నిరూపిస్తుంది. హైదరాబాద్లో పుట్టిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నాగేశ్వర రెడ్డి తన దగ్గరి బంధువే. దాంతో సహజంగానే తన కొడుకుని కూడా డాక్టర్గా చూడాలని ఆ దంపతులు ఆశించారు. అశ్విన్ చదువులో చురుగ్గా ఉన్నప్పటికీ తనకి క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఆసక్తిగా ఉండేది. తన చుట్టూ జరిగే వాటిని నిశితంగా గమనిస్తూ సమస్యలకి స్పందిస్తూ ఉండేవారు, రచనలు చేసేవారు. అశ్విన్కి మెడిసిన్ పట్ల ఆసక్తి లేదని తెలిసిన తల్లిదండ్రులు మొదట బాధపడినా కొడుకు నిర్ణయాన్ని గౌరవించారు. తను మణిపాల్ ఇన్స్టిట్యూట్లో మాస్ కమ్యూనికేషన్ కోర్స్ చేయగానే మీడియాలో స్థిరపడతాడని భావించారు. కానీ అశ్విన్కి సినిమా రంగం మీదే ఎక్కువ ఆసక్తి ఉండేది. దర్శకత్వం చేయాలన్నది తన కల. అందుకోసం శేఖర్ కమ్ముల దగ్గరికి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరే ప్రయత్నం చేస్తే తన తర్వాత సినిమాకు చూద్దాం అన్నారు శేఖర్. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చోలేదు అశ్విన్. నేను మీకు తెలుసా అనే చిన్న సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అందుకోసం తనకి దక్కిన పారితోషికం 4,000 రూపాయలు. తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలకి పనిచేశారు. ఆ తర్వాత కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తూ కూర్చోలేదు. యాడ్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ అంటూ ఏదో ఒక రకంగా తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. చిన్న చిన్న వేషాలు కూడా వేశారు. అదే సమయంలో ఎవడే సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ భిన్నమైన సబ్జెక్టును ఎవరు నిర్మించేందుకు ఇష్టపడరని తనే దాన్ని నిర్మించి దర్శకత్వం వహించాలనుకున్నారు. తన పని మీద అశ్విన్కి ఉన్న నమ్మకం అది. అయితే ఆ సినిమాని నిర్మించేందుకు అశ్విని దత్ కుటుంబం ముందుకొచ్చింది. అలా మొదలైన పరిచయంతోనే అశ్విన్ వారి ఇంటి అల్లుడయ్యాడు. ఎవడే సుబ్రహ్మణ్యం పెద్దగా డబ్బులు వసూలు చేయలేదు, కానీ ఒక కల్ట్ మూవీగా స్థిరపడిపోయింది. శేఖర్ కమ్ములకి ఆనంద్ ఎలాగో అశ్విన్ ప్రతిభకి నిదర్శనంగా నిలిచింది. నంది అవార్డును సైతం అందించింది. మొదటి సినిమాతోనే అంత గుర్తింపు వచ్చిందని అశ్విన్ సంతృప్తి పడిపోలేదు. రెండో సినిమా కూడా అంతే భిన్నంగా ఉండాలనుకున్నారు. దేశమంతా మహానటిగా కీర్తించే సావిత్రి చుట్టూ కథను అల్లుకున్నారు. అదేమంత తేలికైన విషయం కాదని తనకు తెలుసు. బయోపిక్తో ప్రేక్షకుల్ని మెప్పించడం చాలా కష్టం. పైగా రకరకాల వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ చాలా పరిశోధన చేసి నిపుణుల్ని, పెద్దల్ని సంప్రదించి ఈ సినిమా తెరకెక్కించారు. సూపర్ హిట్గా మార్చారు. ఆ తర్వాత కూడా ఏదో ఒక సినిమా చేసి తన కెరీర్ ముందుకు సాగించాలి అనుకోలేదు. ఇండియన్ సినిమాలోనే ఇప్పటి వరకు తెరకెక్కని సబ్జెక్ట్ చేయాలనుకున్నారు. హాలీవుడ్ తరహా సూపర్ హీరోల కథలు ఇక్కడి జనాలకి అంత తేలికగా నచ్చవని తెలిసినా వాటికి భారతీయతని, మన ఇతిహాసాలని జోడిస్తూ కల్కి కథని తయారు చేసుకున్నారు. ఏడాది, 2 ఏళ్లు కాదు, ఏకంగా 5 ఏళ్లు కష్టపడి ఈ సినిమాని నిర్మించారు. సినిమా ఫలితానికి ముందే అందులోని క్యాస్టింగ్తో, విఎఫ్ఎక్స్తో సంచలనం సృష్టించారు. ఒక రంగం మీద అభిలాష ఉంటే, తన ప్రతిభ మీద నమ్మకం ఉంటే ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో నిరూపించారు అశ్విన్. ఏదన్నా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారు.